హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. హనీ డోంట్ ఇదొక కామెడీ మిస్టరీ మూవీ గైస్. రీసెంట్ గా యాపిల్ టీవీలో రెంట్ కి ఓన్లీ ఇంగ్లీష్ ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ రన్ టైం 1.5 అవర్ ఉంటుంది. ఈ మూవీలో మన కెప్టెన్ అమెరికా, అదే మన క్రిస్ ఎవన్స్ ఉంటాడు. మొన్న ద సబ్స్టెన్స్ మూవీలో చూసిన మార్గరెట్ క్వాలీ కూడా ఉంటుంది. అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది కోవన్ బ్రదర్స్ లో ఒకడైన ఈథెన్ కోన్. ఈ కోవన్ బ్రదర్స్ కొన్ని క్లాసిక్ మూవీస్ తీశారు గైస్, లైక్ ద సీరియస్ మెన్ కానీ, నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్ కానీ, ద బిగ్ లెపస్కీ కానీ, ఇలాంటి కొన్ని బెస్ట్ మూవీస్ తీశారు. సో ఇలాంటి క్లాసిక్ మూవీ తీసిన డైరెక్టర్ నుంచి ఇంత చెత్త మూవీ నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకో డీటెయిల్ గా చెప్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. రివ్యూస్ అని మీకు జెన్యూన్ గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, హైప్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఒక లేడీ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ స్టోరీ చూపిస్తారు. తను ఒక సిరీస్ ఆఫ్ మర్డర్ కేసెస్ ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. ఆ మర్డర్స్ అన్నిటిని చూస్తే అవి ఒక చర్చ్ కి కనెక్ట్ అవుతాయి. సో ఆ చర్చ్ లో మన క్రిస్ ఎవన్స్ ఫాదర్ గా ఉంటాడు. అదే అతను సొంతంగా కట్టుకున్న చర్చ్. సో ఇప్పుడు నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. నాకైతే అస్సలు నచ్చలేదు మామ. ఈ మూవీలో ఎల్జీబీటీక్యూని ఇండైరెక్ట్ గా ప్రమోట్ చేసినట్టు ఇంకా నేను ఏ మూవీలో కూడా చూడలేదు గైస్. అసలు మెయిన్ ఇన్వెస్టిగేషన్ ప్లాట్ ని పక్కన పడేసి దీని మీద కాన్సన్ట్రేట్ చేయడం ఏంటో నాకు అస్సలు నచ్చలేదు. మన క్రిస్ ఎవన్స్ తప్ప మిగతా మెయిన్ క్యారెక్టర్స్ అందరు కూడా సేమ్ జెండర్ ని ఇష్టపడే వాళ్ళే ఉన్నారు మామ. జనరల్ గా మూవీస్ లో ఇలాంటి స్టోరీ నుంచి రావాలి కానీ ఇలా ఫోర్స్డ్ గా పెట్టినట్లు అస్సలు అనిపించకూడదు. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని చాలా బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని చాలా బాగున్నాయి. బట్ మెయిన్ గా స్టోరీ అస్సలు లేదు గైస్. అసలు మెయిన్ స్టోరీని స్టార్టింగ్ లోనే డస్ట్బిన్ లో పడేశారు. అడల్ట్ కంటెంట్ చాలా ఉంటుంది. సో ఫ్యామిలీతో కాదు, అసలు మీరు కూడా ఈ మూవీ మీద మీ టైం వేస్ట్ అస్సలు చేసుకోకండి. నా సైడ్ నుంచి రికమెండెడ్ 40% యాజ్ ద వరస్ట్ మూవీ ఐ సా దిస్ ఇయర్. సో ఇది గైస్ హనీ డోంట్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.